ఆ, నమస్తే టు ఆల్. చాలా కాలమైంది వీడియో పెట్టక. ఆ, టాపిక్ ఏంటంటే చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, ఆ, ఎందుకు యోగాకి రెగ్యులర్గా చేయాలి అంటే ఎందుకు అంత టఫ్గా ఉంటుంది అని అడుగుతూ ఉంటారు. వై ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్ ద మైండ్. సో ఈరోజు ఈవినింగ్ సెషన్లో పేరెంట్స్ వచ్చారు, వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళు ఏమంటున్నారంటే, మా అబ్బాయి ఒక దగ్గర కుదురుగా కూర్చోలేకపోతున్నాడు, దేని మీద ఫోకస్ లేదు, చదువుతాడు కానీ అటు ఇటు ఎక్కువ తిరుగుతూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు, హీఈస్ వెరీ డిస్ట్రాక్టెడ్, రెస్ట్లెస్. సో ఇది వాళ్ళు చెప్పారు. సో నేను కొంచెం డెప్త్గానే ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఎక్స్పెషలీ హూ ఆర్ లెస్ దెన్ 30, అంటే అది ఎవరైనా ఉండొచ్చు. ఎవరైతే లెస్ దాన్ 30 ఉంటారో వాళ్ళకి లైఫ్లో కొంచెం టైం ఉంటుంది, సో దట్ దే విల్ బీ ఏబుల్ టు స్పెండ్ మోర్ టైం ఫర్ దెమ్సెల్ఫ్ అని నేను వాళ్ళకి కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను చెప్పాను అనమాట, ఫస్ట్ వాళ్ళని ఓల్డ్ స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ అన్ని చూసి రండి అని చెప్పాను. చూసిన తర్వాత వాళ్ళకి కొంచెం అర్థమైందన్నమాట ఇక్కడ ఏం జరుగుతుంది, హౌ యోగా విల్ ఇంపాక్ట్ ఆన్ ద బాడీ, మైండ్, బ్రెత్, ఎమోషన్స్ అండ్ కాన్షియస్నెస్. నేను చెప్పాను అనమాట, యోగా చేయాలి అంటేనే ఫస్ట్ ఫోకస్ ఉండాలి. ఇట్స్ నాట్ దట్ మీరు యోగా చేస్తే ఫోకస్ వస్తుందని కాదు. సో నేను అడిగాను అనమాట, అసలు మీరు ఏమనుకుంటున్నారు అని బేసిక్గా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు వాళ్ళకు కూడా స్టార్ట్ చేశాను. సో మీరు ఇప్పుడు యోగాలోకి వచ్చారు అంటే డెఫినెట్లీ మీరు ఎక్కడో ఇంట్లో నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా నేను అడిగాను అనమాట, మీ లైఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, దే సైడ్ ఇట్స్ ఫ్రమ్ ఊంబ్, గర్భం నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. ఇప్పుడు యోగాలోకి మీరు రావాలి అని అంటే మీరు ఇంట్లో నుంచి స్టార్ట్ అవ్వాలి. అంటే ఇంట్లో స్టార్ట్ అయితే కానీ మీరు యోగాలోకి రాలేరు. అదేవిధంగా గర్భంలోకి మీరు రావాలి అని అంటే నాన్ ఫిజికల్గా ఆర్ ఇన్ ఎనీ అదర్ ఫామ్ మీరు ఆల్రెడీ ఉండాలి. అలా ఉంటేనే మీరు రాగలుగుతారు. సో ఈ లాజిక్ వాళ్ళకి కొంచెం కన్విన్సింగ్ అనిపించింది అనమాట. సో అక్కడ నుంచి చూస్తే అకార్డింగ్ టు యోగా దెర్ ఆర్ 5 layers ఆఫ్ ద బాడీ: అన్నమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, అన్నమయ కోశ, మనోమయ కోశ, ప్రాణమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ. సో 5 layers ఉంటాయి మనకు. లెట్స్ సే కన్సిడర్ దట్, అజ్యూమ్ భూమి లేదా మానవ జాతి పుట్టి ఒక 5000 years అయింది అనుకుంటా, అప్రాక్సిమేట్, ఇంకా ఎక్కువ అయ్యుండొచ్చు. మహాభారతమే 5000 అని అంటారు. సో అప్రాక్స్, జస్ట్ ఫర్ రెఫరెన్స్ 5000 అని చెప్తున్నాను. సో ఇప్పటి వరకు ఒక 150 generations పుట్టి మరణించుంటారు. అంటే అన్లెస్ అంటిల్ ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ వర్కింగ్ ఆన్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. అంటే పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటంటే మనం భూమి మీదకి ఎందుకు వచ్చాం అనే దాని మీద మనం వర్క్ చేసుకోకపోతే, దట్ మీన్స్ యూ ఆర్ నాట్ డూయింగ్ దట్ విచ్ యూ సపోజ్ టు డూ. అండ్ దట్ మీన్స్ మీరు రాయాల్సిన క్వశ్చన్కి ఆన్సర్ రాయకపోతే మీరు ఎగ్జామ్ ఫెయిల్. సో దట్ మీరు చచ్చిపోయి మళ్ళీ వస్తారు. సో మళ్ళీ సోల్ అనేది ఇప్పుడు ఎలాగైతే మనకు ఇప్పుడు యోగా అవసరం అని చెప్పేసి మీరు యోగా సెంటర్కి వచ్చారో, అదేవిధంగా సోల్ ఏదైతే పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి వర్క్ చేయకుండా వాళ్ళకి ఏదైతే నిజం అనుకుని దాని మీద వర్క్ చేస్తుంటారో, అదేవిధంగా మళ్ళీ ఆ పర్టికులర్ పీపుల్ చూస్ చేసుకొని దట్ సోల్ విల్ ఎంటర్ ఇంటు ది ఊంబ్ అని చెప్పాను. సో మీకు తగ్గట్టుగానే మీకు స్పిరిట్ అనేది అట్రాక్ట్ చేయబడుతుంది. కానీ మీరేమనుకుంటారు, ఫిజికల్ బాడీ అనేది సిమిలర్గా ఉండడం వల్ల యూ లుక్ లైక్ దట్ ఆ చైల్డ్ మీ వాడే అనుకుంటారు. ఓన్లీ 20% మీది ఉంటుంది, మిగిలిన 80% వాళ్ళది ఉంటుంది అని చెప్పాను. వింటున్నారు కానీ వాళ్ళకి అంత కన్విన్సింగ్ అనిపించలేదు. సరే అని నేను మళ్ళీ చెప్పాను, మైండ్ని మనం కంట్రోల్ చేయాలని మనం ట్రై చేస్తే అప్పటి వరకు 150 generations ఆఫ్ మెమొరీ ఏదైతే ఉందో దట్ విల్ అపోజ్. అందుకు మైండ్ని కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు. ఇప్పుడు ఒక మనిషి
భౌతికంగా 150 పీపుల్ మన చుట్టూ ఉన్నారంటే వాళ్ళని హ్యాండిల్ చేయడం కష్టం అండి. అదే 150 పీపుల్ మెమరీ మనలో ఉంది అంటే ఇంకెంత కష్టం. సో ఆ 150 జనరేషన్స్ పీపుల్ దే హ్యావ్ నాట్ వర్క్డ్ ఆన్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, కానీ వేరే ఏదో నిజం అనుకుని దాని మీద వర్క్ చేసి ఉంటారు అనమాట. సో అటువైపే లాగుతూ ఉంటుంది. కానీ ఈ 150 జనరేషన్స్ మెమొరీ నుంచి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాము అని ప్రయత్నం చేసిన ప్రతిసారి చాలా ఫ్రిక్షన్ వస్తుందన్నమాట. సో దట్స్ వేర్ రెగ్యులర్గా యోగా చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పటికి కూడా పర్పస్ ఆఫ్ లైఫ్ మీద తెలుసుకోకుండా ఏదో ఫిజికల్గానో మెంటల్గానో ఎమోషనల్గానో యోగా చేసే వాళ్ళు ఉంటారంట. అందుకే వాళ్ళు రెగ్యులర్గా యోగా చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. ఈ లైఫ్ టైంకి దే మే బీ ఇంట్రెస్టెడ్ ఇన్ దేర్ జాబ్, దే మే బీ ఇంట్రెస్టెడ్ ఇన్ దేర్ రిలేషన్షిప్స్. డెఫినెట్లీ ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ టు డూ సమ్ జాబ్, నాట్ ఇప్పుడు మీరు జాబ్ చేయకపోతే ఇంకొకరు ఉంటారు ఆ జాబ్ రీప్లేస్ చేయడానికి. నాట్ టు బి హస్బెండ్, నాట్ టు బి ఎ ఫాదర్. మీరు దానికోసం అయితే భూమి మీదకి రాలేదు. దెర్ ఈజ్ ఎ పర్పస్, వీ నీడ్ టు వర్క్ ఆన్ ఇట్. Unless until we don't do that, you will fail the exam and you will come again. It's like a supplementary. మీరు మళ్ళీ వస్తారు. ఇప్పుడు ఏదో ఉంది మనకు తెలియదని చెప్పడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి. మనకు హార్ట్ ఉంటుంది, ఇట్స్ హ్యాపెనింగ్ ఆటోమేటికలీ. అంటే మనమేం ఎఫర్ట్ పెట్టట్లేదు దాన్ని ఫంక్షన్ చేయడానికి. అంటే మానసికంగా భౌతికంగా బాడీ మైండ్కి బియాండ్ ఏదో ఉందని చెప్పడానికి మనలో ఆ హార్టే గుర్తండి. పల్స్ ఇస్ దట్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఆటోమేటికలీ. ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ వర్కింగ్, దెర్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ అలోయింగ్ టు వర్క్. సో ఆ మైండ్ని మీరు కంట్రోల్ చేయాలని ప్రతిసారి ఆ 150 పీపుల్ మెమరీ అడ్డొస్తూ ఉంటుంది. దట్స్ వేర్ ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్ ద మైండ్. ఇది చాలామందికి తెలీదు, ఈరోజు చెప్పాలనిపించింది. నేను అడిగాను అనమాట, మీ అబ్బాయి ఇప్పుడు 10 అని అంటున్నారు, ఇంకొక 13-14 వచ్చిన తర్వాత వాడు వచ్చి నన్న ముందులా నేను చదవలేకపోతున్నాను, నాకు ఎక్కువ ఆపోజిట్ జెండర్ మీద అట్రాక్షన్ వెళ్తుందంటే మీరు ఏం చెప్తారు అని అంటే, హీ సెడ్ ఐ విల్ ట్రై టు డీవియేట్, ఐ విల్ ట్రై టు డిస్ట్రాక్ట్ హిమ్ అంటారు. ఎంతకాలం డిస్ట్రాక్ట్ చేస్తారు, ఎంతకాలం డివియేట్ చేస్తారు? హియర్ డీవియేషన్ ఈజ్ నాట్ ద సొల్యూషన్, డిస్ట్రాక్షన్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. మీరు ఎనర్జీని ఛానలైజ్ చేయాలి. ఎనర్జీని రైట్ వేలో ఛానలైజ్ చేస్తే యూ విల్ హ్యావ్ ఫుల్ఫిల్మెంట్. పీపుల్ ఆర్ ట్రయింగ్ టు ఫుల్ఫిల్ డిజైర్కి విజిబిలిటీ లేదు. దెర్ ఈజ్ నో విజిబుల్. మనం డిజైర్ ఎక్కడుంది అని అంటే లోపల ఉంది అంటాం, కానీ ఎక్కడనే విజిబిలిటీ లేదు. అంటే ద డిజైర్ ఈజ్ నాన్ ఫిజికల్గా ఉన్న డిజైర్ని నాన్ ఫిజికల్గానే అడ్రస్ చేస్తేనే దానికి ఫుల్ఫిల్మెంట్ వస్తుంది. కానీ మనం ఏం చేస్తాం, వీ ట్రై టు ఫుల్ఫిల్ ద డిజైర్ త్రూ ఫుడ్, త్రూ స్లీప్, ఆర్ త్రూ సెక్స్, ఆర్ త్రూ మెటీరియలిస్టిక్ థింగ్స్. బట్ డిజైర్ ఈజ్ కమింగ్ విదిన్ యూ. అది నాన్ ఫిజికల్గా ఏది ఉంటుందంటే ఎనర్జీ ఉంటుంది. ఇఫ్ యూ ట్రై టు ఫుల్ఫిల్ ద నాన్ ఫిజికల్ డిజైర్ విత్ ఎనర్జీ బై డూయింగ్ యోగా ప్రాక్టీసెస్, మీలో కాన్షియస్నెస్ ఎలివేట్ అవుతుంది. సో దీనికి ఎగ్జాంపుల్కి ఒక అబ్బాయి చెప్పాడనమాట, ఫీమేల్కి ఏంటంటే 26 to 28 days ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. దట్స్ వేర్ ఉమెన్ ఆర్ వెరీ వెరీ లెస్. ఉమెన్ డోంట్ అటాక్ ఆన్ మెన్ ఆర్ అటాకింగ్ ఆన్ ఉమెన్ బికాస్ దిస్ ఫెలో డోంట్ నో హౌ టు మేనేజ్ హిజ్ ఎనర్జీ. ఉమెన్కి ఏమవుతుందంటే న్యాచురల్గా ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, అట్లీస్ట్ దే ఆర్ పీస్ఫుల్. దిస్ ఫెలో డోంట్ నో హౌ టు మేనేజ్ హిజ్ ఎనర్జీ. సో ప్రతిసారి మీరు చూడండి, టీన్స్లో ఉండే అబ్బాయిలు కొంచెం రెస్ట్లెస్గా ఉంటారు అనమాట. దే డోంట్ నో హౌ టు బీ అట్ వన్ ప్లేస్. ఈ కంప్లైంట్స్ ఎక్కువ వింటున్నాను నేను. ద మోర్ ది ప్రాక్టీస్ యోగా వాజ్ నాట్ ఫర్ డేస్ ఆర్ వీక్స్ ఆర్ మంత్స్, ఫర్ ఇయర్స్, ఇట్స్ ఫర్ లైఫ్. అలాగే యోగా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఎనర్జీని ఛానలైజ్ చేస్తారా, మీరు గేమ్ ఆడిపిస్తారో, లేకపోతే ఇంకోటి చేస్తారో, అదంతా ఏంటంటే మీరు ఎనర్జీని ఖర్చు పెట్టిస్తున్నారు. యు ఆర్ నాట్ ఛానలైజింగ్ ద ఎనర్జీ. మీరు ఎనర్జీని ఛానలైజ్ చేయనంత వరకు అది అటు ఇటు వెళ్తూనే ఉంటుంది. దెర్ ఆర్ సో మెనీ పీపుల్. ఇప్పుడు దాన్ని ఎలా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు బిల్ గేట్స్ లాంటి వ్యక్తులు ఉన్నారు.
అట్ 80s దే ఆర్ డైవర్స్డ్. అయితే ఇట్స్ పర్సనల్ థింగ్, నేను చెప్తున్నాను అనమాట. ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. వాళ్ళతో డబ్బు ఉండొచ్చు, పదవి ఉండొచ్చు, పేరు ఉండొచ్చు, మంచిగా చదువుకుని ఉండొచ్చు, కానీ ఇఫ్ దే డోంట్ నో హౌ టు ఛానలైజ్ దెన్ ఎనర్జీ ఇన్ ప్రాపర్ డైరెక్షన్, అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ దే విల్ ఫాల్ డౌన్. మనం వింటుంటాం కదా, పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నవాళ్ళు దే ఆర్ అటాకింగ్ ఉమెన్ అనో, దే ఆర్ మిస్యూజింగ్ పవర్ అనో. సో ఆ కోర్ ఏదైతే లోపల నాన్ ఫిజికల్ డిజైర్ ఉంటుందో దాన్ని ఫుల్ఫిల్ చేసినప్పుడు మాత్రమే మైండ్ని మనం కొంచెం డిస్టెన్స్లో చూడగలుగుతాం. అదర్వైజ్ మైండ్ విల్ ప్లే విత్ అస్. ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్ ద మైండ్ అన్లెస్ అంటిల్ యూ ప్రాక్టీస్ రెగ్యులర్ యోగా. మీరు దాన్ని చేస్తూ ఉంటే మీ బాడీ గురించి, మీ మైండ్ గురించి, బ్రెత్ గురించి, ఎమోషన్స్ గురించి, అసలు కాన్షియస్నెస్ అనేది ఏంటి, అసలు మనం ఎందుకు వచ్చాం భూమి మీదకి, నిజంగా తినడానికి వచ్చామా, నిజంగా ఇంకొకరు చేసిన దాన్ని మనం కాపీ పేస్ట్ చేయడానికి వచ్చామా, వాట్ ఈస్ దట్ పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది స్లోగా అర్థమవుతుంది. మన గురించి మనం తెలుసుకునే దాన్నే స్వ అధ్యాయ, సెల్ఫ్ రీసెర్చ్ అని అంటాం. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ లైక్ దట్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్, అంటే డిపెండ్స్ ఆన్ ద క్వశ్చన్. ఎక్కువ ఎవరైతే ఏ క్వశ్చన్ అయితే రైజ్ చేస్తారో దాని మీద మాత్రమే వీడియో చేయాలనుకుంటున్నాను. సో ద టాపిక్ ఈజ్ మైండ్. సో ఇది అడల్ట్స్ కూడా ఉంటుందండి. ఇప్పుడు చాలామందికి మీరు గమనిస్తే దే డోంట్ నో హౌ టు సిట్, దే డోంట్ నో హౌ టు బ్రీత్. ఒక థాట్కి ఇంకొక థాట్కి మధ్యలో వచ్చే గ్యాప్ ఉంటుంది. అంటే వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద థాట్. ఇప్పుడు మనకు 10 ఆలోచనలు వచ్చాయనుకోండి, ఒక ఆలోచనలో ఉంటాం, తెలియకుండా ఇంకో ఆలోచనకి షిఫ్ట్ అవుతాం. అంటే వీఆర్ దట్ మచ్ అన్అవేర్. సో the more we practice regularly, the more awareness we will get. What is the difference between awareness and consciousness? Consciousness అనేది ప్రతి క్షణం ఉంటుందండి. ఉన్నదాన్ని మనం గుర్తించలేకపోవడాన్ని అన్అవేర్నెస్ అంటాం. ఒకవేళ మనం గుర్తిస్తే దట్ ఈస్ అవేర్నెస్. సో దట్స్ ఆల్. మీరు ఏదైనా క్వశ్చన్ అడగాలనుకుంటే పర్సనల్లీ యూ కెన్ మెసేజ్ మీ సో దట్ I can address these questions with my own experience. Thank you. Namaskaram. ఫైన్. లాస్ట్ వీడియోలో ఒక ఎగ్జాంపుల్, అంటే ఒక అబ్బాయి గురించి చెప్తున్నా కదా. అబ్బాయి చాలా తక్కువ టైమే ప్రాక్టీస్ చేశాడు. వెన్ ఎవర్ హీ గోస్ అవుట్ ఆఫ్ ద ఆఫ్టర్ క్లాస్ టు హిస్ హోమ్, హీ యూస్ టు గో బై వాక్. బయటికి వెళ్ళి యోగా క్లాస్ తర్వాత నార్మల్గా దారి నెంబడి వెళ్తే బయట స్నాక్స్ కానీ ఇలాంటి విచ్ ఆర్ అట్రాక్టివ్ టు ఐస్, హీ యూస్ టు గో అండ్ ఈట్. బట్ ఆఫ్టర్ సెషన్ హీ ఈజ్ నాట్ ఫీలింగ్ టు ఈట్. అంటే ఎప్పుడైతే కోర్ని ఫుల్ఫిల్మెంట్ చేస్తారో, ఆ లోపల ఉన్నటువంటి నాన్ ఫిజికల్ డిజైర్ని మీరు టచ్ చేస్తారో, ఫుల్ఫిల్ చేస్తారో, ఫిజికల్ బాడీ అండ్ మైండ్ మీ మీద చాలా తక్కువ ఇన్ఫ్లుయెన్స్ని క్రియేట్ చేస్తాయి. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అలాగే పిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు, ఎక్కువ అల్లరి చేస్తున్నారంటే దే ఆర్ నాట్ గెటింగ్ ఫుల్ఫిల్మెంట్. మీరు కనుక ఆ నాన్ ఫిజికల్ డిజైర్ని కనుక మీరు కొంచెం టచ్ చేయగలిగితే, ఫుల్ఫిల్ చేయగలిగితే, దే విల్ సిట్ క్వైట్లీ, దే విల్ బి వెరీ కామ్. సో దట్స్ ఇట్. దిస్ ఈస్ మిస్సింగ్, దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ దిస్ అగైన్. థ్యాంక్ యూ.